So hi guys, welcome to my channel Filmy Friend. సో జస్ట్ ఇప్పుడే నేను మా ఇంటి బంగారం అనే సినిమా చూసి వచ్చానమాట. సో మూవీ అయితే నాకెందుకు ఎక్కలా అని తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. సో ఇప్పుడే కానీ మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంది, అది కూడా క్లిక్ చేసేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అయితే నాకెందుకు ఎక్కలేదో చెప్తాను. ఒక సీరియల్ని చాలా ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది. జస్ట్ స్టోరీ అంతే, కానీ ఎంతో దాన్ని సాగదీసే 2 గంటల 50 నిమిషాలు ఎంతో ఉంటుంది సినిమా. అంత అవసరం లేదనిపించింది. సో ఎక్కడ కామెడీ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వాల. సో ఫస్ట్ స్టోరీ గురించి చెప్దామంటే, సో ఇప్పుడే హీరోయిన్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తారు. అది ఒక లవ్ మ్యారేజ్. సో వాళ్ళ ఇంట్లో తను ఎలా రిసీవ్ చేసుకున్నారు అండ్ ఆవిడ పాస్ట్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఆ పాస్ట్ని ఎలాగా తీసుకోగలిగారు, లాస్ట్కి సపోర్ట్ చేశారా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో ఇంకా పాజిటివ్స్ గురించి చెప్పాలంటే, పాజిటివ్స్ వచ్చేసి సమంత గారు నిజంగా ఆవిడ యాక్టింగ్ తిరగ తీసేశారు. మూవీ అంతా ఆవిడే కనపడింది. ఇంకో సెకండ్ వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ కూడా లేకుండా చేసింది. మొత్తం మనం ఈ సినిమా చూడొచ్చు అని అంటే ద మెయిన్ రీజన్ ఈజ్ సమంత. అండ్ సెకండ్ పాజిటివ్స్ వచ్చేసి ఫైట్స్ అంటే చాలా బాగా డిజైన్ చేశారు. సో ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఫైట్ మనం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట. సో ఇంత మించి ఇంకేం లేదు. కొన్ని చోట్ల మ్యూజిక్ కొన్ని చోట్ల బాగుంది. అండ్ ఇంతకు మించి చెప్పుకునే పాజిటివ్స్ ఏం లేదు. ఇంకా నెగిటివ్స్లోకి వెళ్ళిపోదాం. సో నేను ఈ మూవీ చూడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఓ బేబీ. సో సేమ్ అదే డైరెక్టర్ అదే హీరోయిన్తో కాంబోతో వస్తుంది కాబట్టి నేను అదే కామెడీ ఎక్స్పెక్ట్ చేసుకొని కూడా వెళ్ళాను. ట్రైలర్ కూడా కొద్దిగా బాగానే అనిపించింది కాబట్టి, కానీ ఆ కామెడీ మనకి ఎక్కడే జనరేట్ అవ్వలేదన్నమాట. సో దాంతోపాటు ఇంకొక క్యారెక్టర్ అనేది పెద్దగా ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఒక్క క్యారెక్టర్ మీదే వెళ్ళిపోయారు. ఓన్లీ సమంత గారి క్యారెక్టర్ని హైలైట్ చేయడం చూశారు, కానీ ఇంకో క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ని కొద్దిగా హైలైట్ చేస్తుంటే బాగుండేది. సో అసలు ఆ క్యారెక్టర్ పెద్ద హైలైట్ చేయలేదు. అండ్ శ్రీముఖి గారి క్యారెక్టర్ ఉన్నా కూడా ఎందుకు నాకు అర్థం కాలేదు. అందరూ మిగతా యాక్టర్స్ అందరూ చాలా ఆర్టిఫిషియల్గా చేశారనిపించింది నాకు. ఎక్కడ కామెడీ కూడా జనరేట్ అవ్వాలి సరిగ్గా. ఏదో కొన్ని చోట్ల ఆవిడ మాట్లాడే స్లాంగ్ వల్ల కొద్దిగా కామెడీ జనరేట్ అయింది కాబట్టి, కానీ అంతకు మించి ఇంకా మూవీలో కామెడీ కూడా ఎక్కడ జనరేట్ అవ్వలేదన్నమాట. సో ఇంకా ఇదైతే నేను ఒక యావరేజ్లో పెడతానమాట. పెద్ద ఏం లేదు సినిమాలో కూడా. చూడొచ్చు వన్ టైం వాచ్ బికాస్ ఆఫ్ సమంత.